హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వీసా కిచెన్. ఈరోజు మన వీసా కిచెన్లో చాలామంది ఎంతగానో లైక్ చేసే బెండకాయతో ఫ్రైని అస్సలు జిగురు లేకుండా డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ ఆయిల్తో పల్లీ కాంబినేషన్లో ఏ విధంగా టేస్టీగా చేయాలి అనేది చూపించబోతున్నాను. రైస్లోకే కాకుండా సాంబారు, పప్పుచారు, రసం లాంటి వాటిలో కూడా సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రైని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి. నేను పల్లీలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 4-5 వెల్లుల్లి గబ్బాలను క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిని యాడ్ చేయడం వల్ల ఈ ఫ్రైకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. మనం వేసుకున్న వెల్లుల్లి అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కారాన్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కారం యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని కొద్దిగా తక్కువగా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/4 కిలో వరకు బెండకాయలు తీసుకుని కడిగి శుభ్రం చేసుకుని సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను ఈ బెండకాయల్ని ఆరబెట్టకుండా తొడవకుండా డైరెక్ట్గానే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కడాయి మీద మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కడాయి మీద మూత పెట్టామంటే కొంచెం జిగురు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా కడాయి మీద మూత లేకుండానే బెండకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 7-8 నిమిషాల పాటు బెండకాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, మన రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకుని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రైలో కొబ్బరి పొడి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, బెండకాయలో ఎటువంటి జిగురు అనేది లేకుండా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మీకు నచ్చిన వేలో సర్వ్ చేసుకోవడమే. ఈసారి మీరు కూడా ఈ విధంగా బెండకాయ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.